బీసీ సంఘాల పిలుపు మేరకు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బంద్లో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీసీ బంద్ కు మద్దతు పలుకుతూ ఆర్టీసీ కార్మికులు ఉదయం 4 గంటల నుంచి బస్సులను బంద్ పెట్టారు. కార్మికులు డిపోలకు మాత్రమే పరిమితమయ్యారు. జూబ్లీ బస్ స్టేషన్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కార్మికులను కలిసిన ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో సైతం ఆర్టీసీ పాత్ర మరువలేనిది అని ఆయన అన్నారు. ఆర్టీసీకి దసరా పండుగ అంటే ఎక్కువ డబ్బులు వచ్చేది. అయినా ఉద్యమ సమయంలో దసరా పండుగ సైతం బస్సులు బంద్ పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఆర్టీసీ కార్మికులకు పేరుపేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. బీసీ బంద్కు మద్దతు తెలిపిన ఆర్టీసీ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాలు మారిన ఆర్టీసీ కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదని, హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చడం లేదని, వాటి మీద కూడా పోరాటం చేయాలని ఈటల రాజేందర్ను ఆర్టీసీ కార్మికులు కోరగా మద్దతుగా ఉంటామని ఈటల తెలిపారు. పోరాటాలకు నాయకత్వం వహించింది ఆర్టీసీ కార్మికులు. మీ పోరాటాలకు కొన్నిసార్లు దబాయింపులు వచ్చినప్పటికి కూడా, కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికి కూడా, అనేక మంది హక్కుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు కూడా జడవకుండా వెరవకుండా అంతిమ ఆశయాన్ని ముద్దాడినటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. మీకు తెలుసు, ఆర్టీసీ కార్మికులు చివరికి ప్రభుత్వాల మెడలు వంచి ఇవాళ మీ కొంత హక్కులు సాధించుకున్నారు. అట్లాంటి ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో నాకు ఇప్పటికి గుర్తు, దసరా పండుగ అంటే ఆర్టీసీ కూడా పండుగ. దాదాపుగా ఒక్క నెలలోనే ఆర్టీసీకి అనేక కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టిన సందర్భంలో కూడా మాకు మా జీతభత్యాల కంటే, మాకు మా పండుగల కంటే కూడా తెలంగాణ రావడమే ముఖ్యమని చెప్పి జబ్ తక్ తెలంగాణ నహీ ఆయేగా తబ్ తక్ బస్ పయా నహీ చలేగా అనే నినాదాలతోటి ఉద్యమాలు చేసిన వాళ్ళు మీరు. ఇవాళ మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది? 79 ఏళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు. కానీ ఇప్పటి వరకు 85% ఉన్న అణగారిన వర్గాల ప్రజలు, ఇక్కడ ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా ఉన్నటువంటి, మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజలు 85% ఉందని చెప్పి నేను చెప్పట్లే, అనేక మంది నాయకులు చెప్పిండ్రు. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు. ఇవాళ సమాజంలో అనేక వృత్తులలో ఇవాళ సమాజ నిర్మాణానికి భాగం పంచుకున్నటువంటి ఈ జాతులు, ఈ కులాలు ఇవాళ ఒక్కనాడు కూడా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయిండు. ఇతర పార్టీల దగ్గర మోకరిల్లడం, బిచ్చమెత్తినట్టుగా అడుక్కోవడం తప్ప మాకు 3 ఇస్తారా, 4 ఇస్తారా, 5 ఇస్తారా అని చెప్పి అడుక్కునే కాడనే ఉన్నారు తప్ప ఆదేశించే కాడ ఎప్పుడు కూడా బీసీలుగా లేరు. మొన్న 42% గ్రామాలలో వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు డబ్బులు మద్యం ప్రలోభాలతో తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు వెనుకబడిపోతున్నారు. 42% సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్తులలో, మండల పరిషత్తులలో ఏ రిజర్వేషన్ల కోసమైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట అమలు కాకపోవడం వల్ల ఆక్రోశించి ఇంకా మేము మీ మీద డిపెండ్ కాము, ఈ అబద్ధాల మాటలు మేము నమ్మే పరిస్థితి లేము, ఈనాటికైనా మేము మా హక్కులు సాధించుకోవాలని చెప్పి వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ స్థాయి వరకు వాళ్ళే జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జేఏసీలకు శ్రీకారం చుట్టిందో ఇవాళ ఓబీసీల రిజర్వేషన్ల కోసం కూడా, ఓబీసీల హక్కుల కోసం కూడా వాళ్ళే ఇలా స్వయంగా ఇలా జేఏసీలకు ఏర్పాటు చేసుకొని ఈ బంద్కు పిలిపించింది. సరే, తెలంగాణ నుండి ఓబీసీల అంతరంగం, ఓబీసీల సైకాలజీ, ఓబీసీల యొక్క చైతన్యాన్ని అర్థం చేసుకున్న పార్టీలు అన్నిటికన్నీ మద్దతిస్తూ ఉన్నాయి. ఇవాళ అనివార్యమైన పరిస్థితిలో ఇవాళ మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇలా బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో మీరు ఎట్లయితే మీ ఆశయాన్ని ముద్దాడేదాకా ఉద్యమాలు జరిగినాయో, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లయితే మనం సమరశీల పోరాటాలు చేసినామో, ఇలా బీసీల పరంగా వాళ్ళ రిజర్వేషన్లు, వాళ్ళ హక్కులు ఈ అడుక్కునే కాడ కాదు, మేము శాసించకుండా చెప్పే ఈ పోరాటం కూడా తప్పకుండా సఫలమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు
ఊరుకునేంతసేపు ఊరుకుంటారు, కానీ వాళ్ళు ఒకసారి తిరుగుబాటు చేసి మొదలైతే, ప్రశ్నించడం మొదలైతే దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మాకు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి, అడుక్కునే కాడ ఉండద్దు, ఆదేశించే కాడ ఉండాలి, మా ప్రజల బతుకులు బాగు చేసుకోవాలి, మా సమాజాన్ని బాగు చేసుకోవాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పంలో భాగమే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బంద్. కాబట్టి ఆ బంద్లో మీరు మద్దతు ఇస్తున్నందుకు, మీరు పాల్గొన్నందుకు మీ అందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో అందరం ఐక్యమత్యంతో మరింత అకుంఠిత దీక్షతో పోరాటం చేద్దామని చెప్పి, ఈ ఆశయాన్ని సాధించుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ